నాట్ ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆస్తులు ఏదైతే ఏవీ కాలేజ్ ట్రస్ట్ నిధుల రూపంలో డైవర్ట్ చేసినారు. అండ్ అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సొంత ఊర్లో ఏవీ కాలేజ్ పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఆయన కల్టివేషన్ చేస్తూ ఉన్నారు. సో యూజీసీ ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ లీడరే కదా. మరి నేను ఒకవేళ వన్ సైడ్ అయితే నేను బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా మరి వాళ్ళ లీడర్స్వి ఎందుకు ఆస్తులు చూపిస్తున్నా, కొండ గారి గురించి ఎందుకు చూపించా? అండ్ అదే రకంగా ఈటెల రాజేందర్ 5,000 కోట్ల స్కామ్, సివిల్ సప్లై స్కామ్, అతిపెద్ద స్కామ్ రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, బండి సంజయ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు, యావత్ బీజేపీ లీడర్స్ అందరికీ కూడా తెలుసు. ఈ రోజున సివిల్ సప్లైస్ చీకట్లలో మగ్గిపోయిందంటే దానికి కారణం కర్త కర్మ క్రియ అయినటువంటి ఈటెల రాజేందర్ గారు. మరి 5,000 కోట్ల స్కామ్ చేసినటువంటి ఈటెల రాజేందర్ బీజేపీయే కదా. మరి ఏ మీడియా అన్న ఈటెల రాజేందర్ గురించి మాట్లాడిందా? ఏ మీడియా అన్న హరీష్ రావు గురించి మాట్లాడిందా? నేను చేసిన కంటెంట్పై ఇన్ని చేస్తే కూడా పార్టీలకు అతీతంగా మా దృష్టికి వచ్చినవి ప్రతి కూడా ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ నేను ధైర్యంగా చేసుకుంటా పోతా ఉన్నా. ఎక్కడ నాకు పేరు వస్తుందని చెప్పి భయంతో కొంతమంది సన్నాసులు అనొచ్చో మరి ఏమనొచ్చో నాకు తెలియదు, వన్ సైడ్ అంటే ఒక పార్టీకి అమ్ముడు పోయినటువంటి కుక్కలనే అంట నేను. ఒక పార్టీకి అమ్ముడు పోయినటువంటి వాళ్ళు, ఒక పార్టీ తరపున వకాంత పుచ్చుకొని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఓర్చుకోలేక వాళ్ళు చేయరు. ఎట్లాగో ఒక పార్టీకి అమ్ముడు పోయినారు కాబట్టి వాళ్ళకి చేసేంత దమ్ము ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఒక సైడ్ పార్టీ నుంచే చేస్తూ ఉంటారు. అది ఎవరో ఏందో మీ అందరికి కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే వెనకాల పొంటి రిపోర్టర్స్కి కొంతమందికి స్ప్రెడ్ చేయడం, శ్రావ్య బీఆర్ఎస్కి అమ్ముడు అయింది, బీజేపీకి అమ్ముడు అయింది. నువ్వు చూసినావురా వచ్చి ఒక్క రూపాయి ఇస్తారా? ప్రతి ఒక్క లీడర్ కూడా పీష్నాథ్ సంఘానికి ప్రధాన అధ్యక్షుడు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఉన్నాయా ఎలక్షన్స్? ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏ ఎలక్షన్స్ అన్నా అయిపోయినాయి. మరి ఎవడరా ఇచ్చేది పైసలు? ఒక పక్క జీతాలు ఇచ్చే పొజిషన్లో కూడా ఓకే టీవీ లేదు. మీరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏదైనా కంటెంట్ చేస్తే వెనుక పొంటి వచ్చి సెటిల్మెంట్లు వేసుకోవడానికి అడిగితే కూడా ఇప్పటి వరకు నా ఛానల్లో ఒక్క వీడియో కూడా నేను డిలీట్ చేయలే. సెటిల్మెంట్ చేసుకున్న పైసలు అడిగినాను ఒక్కరి దగ్గర నిరూపియండి. ఎందుకు? ఐఏఎస్ ఆఫీసర్ల గురించి ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నా, నవీన్ మిట్టల్ గురించి, జయేష్ రంజన్ గురించి, వీళ్ళందరూ కూడా అమ్ముడు పోయినారు, 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఒక్క శివబాలకృష్ణనే ఎరగా వేసి బొక్కలేసి కూసబెట్టిరు. కానీ శివబాలకృష్ణ వీళ్ళందరికీ ఒక మీడియేటర్, బ్రోకర్ మాత్రమే. ఒక శివబాలకృష్ణ ఇంట్లోనే అన్ని కేజీల బంగారం దొరికితే వీళ్ళ ఇళ్లలో ఎంత దొరకాలి? సోమేష్ కుమార్ ఇంట్లో ఎంత దొరకాలి? నవీన్ మిట్టల్ ఇంట్లో ఏం దొరకాలి? జయేష్ రంజన్ ఇంట్లో ఏం దొరకాలి? అరవింద్ కుమార్ ఇంట్లో ఏం దొరకాలి? దానకిషోర్ ఇంట్లో ఏం దొరకాలి? సింగరేణి శ్రీధర్ ఇంట్లో ఏం దొరకాలి? అమయ్ కుమార్ దగ్గర ఏం దొరకాలి? శరత్ ఐఏఎస్ దగ్గర ఏం దొరకాలని చెప్పి నేను మరొక్కసారి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ 1,000 కోట్లకి పరుగులు తీస్తూ ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క ఆస్తి కూడా ఎన్జీఓటీలో నమోదై లేదు. సో దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరికి మండుతూ ఉన్నది. శ్రావ్యాన్ని ఒక వారం రోజులన్నా జైల్లో కూర్చోబెట్టాలి, శ్రావ్యాన్ని అక్కడ కూర్చోబెట్టాలి, ఇక్కడ కూర్చోబెట్టాలి. రెడీగా ఉన్నారా భయ్? నేనే చెప్తున్నా, నువ్వు కేసులు పెట్టు, నీకు దమ్ము ఉంటే నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ కూడా నేను ఇస్తా. నువ్వు కేసులు పెడితే నేను పోయి జైల్లో కూర్చుంటా. నువ్వు కేసు ఎందుకు పెడతలేవు? నీకు దమ్ము ఉంటే డిఫమేషన్ అయ్యి కోర్టులో తెలుసుకుంటా. నేను అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా. నిరాహార దీక్ష చేసి ఐఏఎస్ ఆఫీసర్ని జైలుకు పంపకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. నా జోలికి వస్తే మాత్రం ఖబర్దార్, మంచిగా ఉండదు. నేను ఆడపిల్లని కాదు, ఆడపులిని అని చెప్పి నేను మరొకసారి మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా వేలో నా పని నేను చేసుకుంటా పోతా ఉన్నా. అడ్డమైన ట్రోలింగ్లు, అడ్డమైన కమెంట్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమైపోయిందంటే చూసేటోళ్ళకి అందరికీ ఛానల్ అంటే వన్ సైడ్ అనే అర్థమైపోయింది. కరెక్టే, వన్ సైడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలో దయచేసి నన్ను మీరు కలపొద్దని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏ రకంగా ఓకే టీవీని డ్యామేజ్ చేయాలి, ఏ రకంగా శ్రావ్య వెనకడుగు వేస్తుంది, ఏ రకంగా ఓకే టీవీ వ్యూవర్షిప్ దెబ్బతింటుంది, ఏ రకంగా ఈ అమ్మాయి ఏంది ఒక్కతై కొట్లాడుతూ ఉంది, అమితమైనటువంటి పేరు వస్తూ ఉంది అని చెప్పి ఎవడెవడైతే గజ 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 వణుకుతున్నారో వాళ్ళందరూ చేస్తున్నటువంటి బ్యాడ్ ప్రపగండా ఏంటంటే అమ్ముడు పోవడం. మీరు కావాలంటే తిరగరాయండి, మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, కావాలంటే నా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ లైవ్ చూడండి. అన్ని పార్టీస్ గురించి నేను మాట్లాడతా, ప్రతి ఒక్క పార్టీ గురించి మాట్లాడతా. నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ ఆస్తుల గురించి కూడా నేను చెప్పడం జరిగింది, ఐఏఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడడం జరిగింది. సో నిజంగా ఒకటి చెప్తున్నా,
ఒకవేళ నేను చేసేది అబద్ధం అయితే ఈ పాటికే నా మీద కేసులు పెట్టిన బొక్కలు తోయాలి కదా ఈ పాటికే ఏదైనా చేయాలి కదా. ఒకవేళ నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా చేయరు అనుకుంటున్నా. ఒకవేళ చేస్తే కనుక ఇక నేనేం చేయలేను, పోయి జైల్లో కూర్చుంటా. ఆ అది ఏంటంటే చెంచల్గూడ జైలు ఎట్లుందో కూడా ఇప్పటివరకు చూడలే కదా, ఒకసారి చూసి అది కూడా ఎట్లుందో ఏందో అని చెప్పి రిలీజ్ అయ్యి వచ్చినాక చెప్తా. సరే నేను అదే చెప్తున్నా, నాకున్న రెండు ఆయుధాలు, ఒకటి ధైర్యం, ఇంకోటి మొండితనం. ధైర్యం ఉంటేనే అనుకోవచ్చు, మొండితనం ఉన్న వాళ్ళని ప్రపంచంలో ఎవరు కూడా ఏం చేయలేరు. నా మొండితనం, నా సంకల్పం, నా ధైర్యమే నాకు శ్రీరామ రక్ష అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, రాజకీయ నాయకులు ఎవడు కూడా పైసలు ఇవ్వడన, అందరూ కూడా పైసలు తీసుకుంటారు కానీ ఇచ్చే బాపత్లు ఎవరు ఉండరు. ఇస్తే ఎవడో ఒకడు పుణ్యాత్ముడు, ఎవడో ఒకడు అరే పాపం ఆడపిల్ల కష్టపడుతుంది కదా, 1 లక్ష రూపాయలు ఇద్దాం, 2 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పి ఎవడో జాలితోనో ఈ అమ్మాయి నీతిగా నిజాయితీగా పోతుంది కదా అని చెప్పి ఎవడన్నా ఇచ్చేటోడు ఇస్తాడు తప్ప వీళ్ళు కోట్లు వేల కోట్లు ఇచ్చి తగలట్టేది ఏం లేదు. ఇక్కడ ఎవ్వడు కూడా ఇవ్వడు. ఎలక్షన్స్ ఉంటేనే ఇస్తాడు. నేను ఏదైనా కుండ బదులు కొట్టి చెప్తా, ఎలక్షన్స్ ఉంటే ప్యాకేజెస్ ఇస్తారు, పబ్లిక్ బైట్ చేయడానికో, దానికి చేయడానికో, దీనికి చేయడానికో. ఎలక్షన్స్ కూడా లేదు, ఎవడిస్తాడు ఆ సన్నాసి పైసలు? బహుశా ఎవడైతే ట్రోల్ చేస్తుండో వాళ్ళకి నెల కొంతమంది లీడర్లు ఉన్నారు. అందుకే మీరు చూడండి కొన్ని ఛానల్స్కి కొంతమంది లీడర్లు ఉన్నారు బ్యాక్ ఎండ్లో. ఆ లీడర్ల జోలికి వీళ్ళు పోరు. ఆ లీడర్లు క్రైమ్లో ఉన్నా సరే వీళ్ళు కవర్ చేయరు. కొండా విశ్వేశ్వరరెడ్డి చేయమనండి, మిగిలిన ఛానల్స్ చేస్తారా? కొండా విశ్వేశ్వరరెడ్డి ఏవీ కాలేజ్ ట్రస్ట్ నిధులు మరలించిండు కదా, ఈ మరలించినటువంటివన్నీ కూడా విత్ ప్రూఫ్స్ నేను ప్రూవ్ చేయడం జరిగింది. మరి మిగతా ఛానల్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి చేయమనండి, కంటెంట్ చేస్తుందా? చేయమనండి, వాళ్ళు చేయరు. అట్లాగే హరీష్ రావు రంగనాయక్ సాగర్ వై హరీష్ రావు ఫామ్ హౌస్ చూపిమనండి, చూపిస్తుందా? నేను చూపించిన. జన్వాడ ఫామ్ హౌస్కి పోమనండి, జన్వాడ ఫామ్ హౌస్ పోతారు. హరీష్ రావుకి ఈటల రాజేందర్కి మీడియా అండదండలు ఉన్నాయి. సో హరీష్ రావుకి సంబంధించి ఈటల రాజేందర్కి సంబంధించి ఎవడు కూడా ఏ కంటెంట్స్ చేయడానికి డేర్ చేయరు, రాసి పెట్టుకోండి. అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర కూడా ఎవడు పోడు, ఎవరు ఓరు. ఇప్పుడు ఎవరైతే వన్ సైడ్ అని మాట్లాడుతున్నారో వాళ్ళని అడగండి. కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర పోయి ఇంటర్వ్యూలు చేస్తారు కదా, పోయి చేయమనండి. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏవీ కాలేజ్ ఏం చేసిండు, బిల్డింగ్ కట్టకుండా బిల్డింగ్ కట్టినామని చెప్పి యూజీసీ ఫండ్స్ ఎట్లా తీసుకున్నాడు, ఇవన్నీ కూడా మాట్లాడితే ఒక్కొక్కరు నోర్లు మూసుకుంటారు. సరే ఎందుకులే పోన్లే, నా పని నేను చేసుకుంటా పోతున్నా కదా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. అంతెందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు పోయి చేయమనండి. ఇప్పుడు నేను చేసిన కదా, కొడంగల్లో పోయి చేయమని, మిగిలిన ఛానల్స్ని చేయమనండి, పోయి చూస్తా ఎట్లా చేస్తారా. ఛానల్కి సంబంధించిన వాళ్ళని కొంతమంది రేవంత్ రెడ్డి కాపాడుకుంటూ వచ్చిండు, కొంతమంది రేవంత్ రెడ్డి కోవర్స్, రేవంత్ రెడ్డి మనుషులు ఉన్నారు. సో వాళ్ళు పోయి ఎట్లా చేస్తారు? వన్ సైడ్ అంటే వాళ్ళనండి, వన్ సైడ్ అని. అంతేగాని బీజేపీలో ఉన్నటువంటి కొండా గారిది, ఈటల గారిది, బీఆర్ఎస్లో అందరు లీడర్స్వి మ్యాక్సిమం మోస్ట్లీ, అండ్ అట్లాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే కూడా నేను చేస్తున్నప్పుడు నేను వన్ సైడ్ అని ఎట్లా చెప్తారు? మీరు ఏ అథారిటీతో చెప్తారు? ఒకసారి నేను మీకు నిన్న రిలీజ్ అయిన ప్రోమో చూపిస్తాను. నేను సో ఇవాళ ఈవినింగ్ దీంట్లో చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే అది రేవంత్ రెడ్డి గారి చెరువు అందుకే ఆయన కట్టుకున్నట్టుండు. రేవంత్ రెడ్డి గారి చెరువు ఏంటి నాకు అర్థం కాలేదు. చెరువులు సపరేట్గా చెరువులు కొనుక్కుంటారా అండి? నాకు తెలిసి ముదిరాజు కుటుంబాలకి చెరువు వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని ఈ చెరువులో నేను చేపలు పట్టాలని చెప్పి కాంట్రాక్ట్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. కానీ చెరువు వాళ్ళదైనా సరే చెరువులో ఇల్లు కట్టుకుంటారా? ఇప్పుడు ఏమంటాడంటే ఆ ల్యాండ్ రేవంత్ రెడ్డి గారిది, సో అందుకే ఆయన కట్టుకున్నారు అంటారు. బఫర్ జోన్లో కట్టుకున్నది మరి ఇప్పుడు ఈ స్లమ్ కులగొడుతున్నారు కదా. ఇప్పుడు హస్మత్పేటకి నోటీసులు పోయినాయి. 60-70 గజాలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తాత ముత్తాత నుంచి హస్మత్పేటలోనే ఉన్నారు. రాజీవ్ గాంధీ వచ్చిపోయిందంట హస్మత్పేటకి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయిందంట, వైఎస్ఆర్ గారు వచ్చిపోయినంట. ఇంతమంది వచ్చిపోయినప్పుడు ఆ ఆస్తులని హస్మత్పేట ఇళ్ళని వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కదా. మరి వాళ్ళ పేరు మీద ఉన్న ప్లేస్లో వాళ్ళే ఇల్లు కట్టుకున్నారు. అది ఇది ఒకటే ఎట్లయితుంది?
ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం. ఒకసారి చూడండి. అది రెడ్లోళ్ళ కుంటలో రెడ్డివారి ఇల్లు, అది రెడ్లోళ్ళ కుంటలో రెడ్డివారి ఇల్లు. హైదరాబాద్ లో హైడ్రా బ్రిడ్జ్ ఉండడం. ఇది రెడ్లోళ్ళ కుంటలో రెడ్డి గారి. ఇప్పుడు ఇదంతా చెరువండి. యనమల రేవంత్ రెడ్డి గారి ఇల్లు. మీకు తెలుసు, షాగా ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా నీతిగా నిజాయితీగా క్వశ్చన్ చేయడం తప్ప, ప్రజల పక్షాన మాట్లాడడం తప్ప నాకు వేరే ఏం తెలియదు. నీకేం ప్రాబ్లం? మీ అందరికీ కూడా తెలుసు, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూడా నేను చూపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు గొడవకు వస్తున్నారు. బట్ నీతిగా నిజాయితీగా మా పని మేము చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను చెప్పాలనుకుంటుంది నేను చెప్పుకుంటున్నా. ఏదైనా నేను దేనికైనా రెడీ అయ్యి, వీటికి నేనేం భయపడను. గల్లీ లీడర్ అయినా, ఢిల్లీ లీడర్ అయినా, గ్రౌండ్ లీడర్ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా నీతిగా నిజాయితీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నోటీసులు పోతాయా? ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. ఎస్, ఇది ప్రోమో. దీనికి మొత్తం కూడా పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయండి చాలామంది. ఒకళ్ళిద్దరు ముగ్గురు మాత్రమే ఎవరో మరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అట్లా పెట్టారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎవరైనా కొడంగల్ వాసులు అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, రేవంత్ రెడ్డి చెరువులో ఇల్లు కట్టడం వల్లనే కొడంగల్ డెవలప్ అయిందని మాట్లాడుతున్నాడు ఒక అతను. మొన్న మాతో గొడవ పడినటువంటి వ్యక్తి. పాయింట్ నెంబర్ 1. ఇంకో పర్సన్ కమెంట్ చదివినా నేను. ప్రతి ఒక్క కమెంట్ కూడా చదువుతా. ఎవడైనా తేడా కమెంట్లు పెడితే వాడికి అక్కడే రిప్లై ఇచ్చేస్తా యాక్చువల్గా. సో ఈ ఒక కమెంట్ నేను చదివినప్పుడు ఒక పర్సన్ అంటాడు, అది రేవంత్ రెడ్డి గారి చెరువు, రేవంత్ రెడ్డి కట్టుకుంటాడు, మీరెవరు అడగడానికి, కట్టుకోవచ్చు, అన్ని రైట్స్ ఉన్నాయి అంటారు. మరి ఇప్పుడు హస్మత్పేటలో స్లమ్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్స్లోనే వాళ్ళు కట్టుకున్నారు. అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు, వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లోనే వాళ్ళు కట్టుకున్నారు. సో ప్రైవేట్ ల్యాండ్స్ అంటున్నారు. హైడ్రా అంటే ఏంటో చాలామందికి తెలియదండి. చెరువులో బఫర్ జోన్లో ఉన్నటువంటి, ముఖ్యంగా ప్రథమంగా ఏంటంటే చెరువులో బఫర్ జోన్ అంటే చెరువు పక్కన ఉన్నటువంటి ఏరియా బఫర్ జోన్ ఏదైతే ఉందో, ఆ బఫర్ జోన్లో కూడా ఎవరైనా కొనుక్కున్నా సరే ఇల్లు కట్టుకోవడానికి అథారిటీస్ ఎవరికి లేదు. సో దాంట్లో ఆ అథారిటీ లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఎట్లయితే బఫర్ జోన్లో ఆయన కొనుక్కున్నాడా, లేకపోతే ఆయనని మోసం చేసేవాడని అమ్మిండా, అది చెరువు కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలుసా? నాకు తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు అక్కడ ఊరోలే చెప్తున్నారు.